హలో ట్రావెలర్స్, వెల్కమ్ టు దేవతూరు బ్లాగ్స్. సో హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ప్లేసెస్ చూడాలనుకుంటున్నారా? సో అలా అయితే మీకు ఏంటంటే నాగార్జున సాగర్ ఒకటి మంచి టూరిస్ట్ డెస్టినేషన్, చాలా బాగుంటుంది. సో మీకు ఏంటంటే హిస్టారికల్ ప్లేసెస్ని చూడాలనుకుంటే దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా రివర్లో బోటింగ్ చేయాలని వాళ్ళకి సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్. సో ఇక్కడికి ఏంటంటే చాలా దగ్గర డిస్టెన్స్లో ఇక్కడికి వచ్చి మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 160 కిలోమీటర్స్ దగ్గరలో మనకి నాగార్జున సాగర్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే మెయిన్ మనకు వర్షాకాలంలో మనకి వాటర్ వచ్చే టైంలో వస్తే చాలా బాగుంటుంది. సో అప్పుడు వస్తే మీకు ఏంటంటే విజువల్స్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇక్కడ బోటింగ్ చేసేటువంటి వాళ్ళకి ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి తెలంగాణ టూరిజం బోటింగ్ పాయింట్, ఇంకొకటి ఏపీ టూరిజం బోటింగ్ పాయింట్ ఒకటి. కానీ చాలామంది ఏం చేస్తారంటే సో నాగార్జున సాగర్ డెస్టినేషన్ పాయింట్కి వెళ్ళి అక్కడ నుంచి ఆ బోటింగ్ పాయింట్కి వెళ్తారు. బట్ మనకి ఏంటంటే 12 కిలోమీటర్స్కి ముందుగానే మనకి తెలంగాణ బోటింగ్ పాయింట్ ఒకటి వస్తుంది, మనకి రైట్ సైడ్లో వస్తుంది. అది మీరు అబ్జర్వ్ చేసుకొని అక్కడికి వెళ్ళొచ్చు. మీరు ఇక్కడ చూస్తారు కదా, సో దిస్ ఇస్ ద తెలంగాణ టూరింగ్ బోటింగ్ పాయింట్కి. సో ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత మీరు మామూలుగా నాగార్జున సాగర్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. హలో గైస్, సో ఓవరాల్ నాగార్జున సాగర్ రోడ్ ట్రిప్ సో చాలా బాగుంది. సో ఇదేంటంటే మీకు హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్. సో ఈ ట్రిప్లో ఏంటంటే మీకు ఒక అడ్వెంచర్స్ రోడ్ ట్రిప్, నాగార్జున సాగర్ డ్యామ్ చూసే అవకాశం, అదేవిధంగా తెలంగాణ టూరిజం ఆధ్వర్యం నడుస్తున్నటువంటి బోటింగ్ ఎక్స్పీరియన్స్. అక్కడ నుంచి మీరు ఈ నాగార్జున ఐలాండ్, నాగార్జున కొండకు చేరుకొని ఇక్కడ సో ఆచార్య నాగార్జున మ్యూజియం చూసుకొని ఒక గొప్ప అవకాశం. చాలా బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కూడా చాలా బాగుంది. ఎంజాయ్ ఎ లాట్. సో తప్పకుండా మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.